సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఆరాధనమో యతీంద్ర శ్రీపదాబ్జే సత్వసిద్ధయే యద్రజోలేశ విక్షిప్తం సమస్తం చరజస్తమః సీతారామయతీంద్రశ్రీ భావవాङ्मयबोधकं सहस्रमुखसन्दीप्तं श्रीलक्ष्मणयतिं भजे. सर्ववेदार्थतत्त्वज्ञं वेदार्थप्रतिपादकं पुराणसार सर्वज्ञं कृष्णं वन्दे जगद्गुरुं. ఓం అస్మద్గురుభ్యో నమః. నిన్న మనం 19వ అధ్యాయం మధ్యలో ఉన్నాం. అధ్యయనంలో మిగతా పార్ట్ చదివిన తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుంటాం. వాసుదేవ. కంసుడు చేసిన పనికి మధురానగర మందలి బెస్తలు కోపించిరి. నగర వీధులందు రాత్రులలో దోపిడులు ప్రారంభమయ్యను. పాంతజనులకు భద్రత లేకుండా పోయినది. బాటరులో చెరించు జనులను కొట్టి హత్యలు చేసి ధరించిన దుస్తులను కూడా అపహరింపసాగిరి. యజ్ఞములు, జపములు, తపములు, పూజలు జరుగుచున్న తావులు అపవిత్రము చేసి కొల్లగొట్టసాగిరి. రామాలయములలో అలజడులు రేగినవి. సాయంకాలములందు పురాణ ప్రవచనములు జరుగుచుండగా కలహములు రేపి రక్తపాతము చేయసాగిరి. ఆస్తిక ప్రజలలో హాహాకారములు పుట్టెను. పురప్రముఖులెల్లరనూ అక్రూరుని గృహ ప్రాంగణమందు సమావేశమై తమ బాధలను చెప్పుకొనిరి. అక్రూరుడు వచ్చిన వారికెల్లా విందు చేసి సేద తీర్చి స్వాంతన వచనములతో ఇట్లనెను. మన భూమి యందు వేదధర్మ మార్గమున జరుగు జీవనమునకు భంగము కలుగకుండటయే మాకును సమ్మతము. ఈ భూమి గోవు రూపమున మన ప్రజలను పోషించుచున్నది. గోసేవ, భూసేవ తప్ప సుఖజీవన మార్గములు వేరుగా లేవు. ఆస్తిక ధర్మము హింసింపబడినచో గోరూపధారిణి అయిన భూమి నారాయణునితో మొరపెట్టుకొనును. అతని సంకల్పము భూమికి దిగివచ్చి ధర్మమును శాసించును. అది నా రూపమున జరగవలసి ఉన్నది. నేను తప్పక ధర్మరక్షణము విషయమున మీకు అభయప్రదానము చేయుచున్నాను. అక్రూరుడు వెంటనే కంసునకు హితబోధ చేసెను. దేవాలయములను, యజ్ఞశాలలను ప్రభుత్వమునకు అధీనము చేసినచో ధర్మరక్షణము సాగునని కంసుడు నిర్ణయించెను. అంగీకారము లేకున్నను అక్రూరుడు సమ్మతింపక తప్పలేదు. తత్ఫలితముగా అక్రూరుడు నగర రక్షణ మంత్రిగా నియమింపబడిను. దేవాలయములు, యజ్ఞవాటికలు ప్రభుత్వాధికారులచే నిర్వహింపబడుట ప్రారంభమయ్యను. రామాలయములలో దర్శనము, అర్చనము, పూజ చేయవలనన్నచో ప్రభుత్వమునకు సుంకముగా సువర్ణములు చెల్లింపవలను. యజ్ఞములు చేయుటకు సంభారములెవ్వరనూ సేకరించుకొనరాదు. ప్రభుత్వాధికారులే అమ్ముదురు. వారి దగ్గరనే కొని వారి చేతనే యజ్ఞములు చేయింపవలను. దాని వలన వచ్చు ఆదాయములో 3వ వంతు అధికారులకు, 3వ వంతు కంసునకు పోను. కొంత భాగము అక్రూరుని స్వీకరింపమని కంసుడు నిర్బంధించెను. అక్రూరుడు ఇట్లనెను. నేను పొట్టకూటికై కొలువు చేయుటలేదు, నీ కోరికపై కొలువులో చేరితిని. నేనే 10 మంది చేత యజ్ఞయాగాదికమును విధి విధానముగా చేయించగలను. నా క్షేత్రమునందరి ఆదాయమును ఈ యజ్ఞశాలలకే వినియోగింపుము అని పలికెను. కంసుడు మౌనము వహించెను. ఈ చాప్టరు చెప్పుకోవడానికి ముందు ఒక మాట చెప్పుకోవాల్సిందంటే, కిందటి సప్తాహంలో ఆ చాప్టర్ వచ్చింది. అందులో ఈ నందగోపుడు కొన్ని వేల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కలిపి
అక్కడ ఉత్సవం చేస్తున్నాం అనే వంకతో ఒక పక్క ఉత్సవం జరుగుతూ ఉండగా మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసి ఈ కేసీ కంసుడు వీళ్ళ తాలూకు మనుషులు వచ్చి సుంకాల పేరుతో వసూలు చేసేటువంటి దానికి కానీ వాటి మనం నిరాకరిద్దాం, ఇకపై ఏ సుంకాలు చెల్లించవద్దు, మనం ఎవరికి ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు, కాదని చెప్పి ఎవరైనా తిరుగుబాటు చేయడానికి వస్తే వాళ్ళకి మంచి మార్గంలో చెప్పి చూడటం, వినకపోయేట్లయితే సామధాన భేద దండోపాయాలు ఉన్నట్టుగా అవన్నీ ఉపాయాలు ఉపయోగిద్దాం, వాళ్ళతో పోరాడటానికి మనం సుశిక్షితులు అవుదాం అని చెప్పి ఒక పక్కన ఆ రకమైన ట్రైనింగ్ క్యాంప్స్ వాళ్ళందరూ కూడా రెడీ అవ్వటం అదంతా జరిగింది. ఇప్పుడు ఈ చాప్టర్లో అటు కేసీ దగ్గర నుంచి కేసీ నియమించిన ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ సుంకాల కోసం చాలామంది గ్రామాలపై దాడులకని వచ్చారు. అలా బయలుదేరారే కానీ వాళ్ళలో తిరిగి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే మరి వాళ్ళందరూ ఏం చేయాలి, వాళ్ళందరూ చంపబడ్డారా అంటే అట్లనే హత్యలు కూడా జరగలేదట. నందుడు ముందే శాసించాట, వాళ్ళందరూ కూడా ప్రభుత్వాధికార రూపంలో ఉన్న వాళ్ళు కూడా మన సోదర భారతీయులే, భరతభూమి ప్రజలను చంపుటకు మనం అంగీకరించాం, అది మన మార్గం కాదు, వాళ్ళు అజ్ఞానులుగా అయితే ఉండొచ్చు, అంత మాత్రం చేత వధార్హులు కాదు, కాబట్టి వాళ్ళు కూడా ఈ భూమి సంతతే కాబట్టి వాళ్ళకి మంచి మార్గంలో చెప్పి వాళ్ళు కూడా ఈ మార్గం నచ్చితే ఈ గ్రామాల్లో వాళ్ళు ఉండిపోవచ్చు, ఇక్కడ హాయిగా సుఖజీవనం సాగించవచ్చు. అంటే అర్థం గోవులని భూమిని నమ్ముకొని చక్కగా అందరూ కలిసి జీవించటం, గ్రామం మొత్తం ఎవరింట్లో వాడు కాదు, అందరూ కలిసి ఒకచోటే భోజనం చేయటం, అదే బృందావనం అంటే, బృంద జీవనం అంటే. అప్పుడు ఎవరికి కూడా లోటు అనేది ఉండదు, ఎందుకంటే అలాంటి చోట భూమి చాలా చక్కగా పండుతుంది, గోవులు చక్కగా క్షీరాన్ని ఇస్తాయి, ఈ రెండూ చక్కగా ఉంటే దాంతో ఎంతో సుఖజీవనం సాగించవచ్చు అనేటువంటిది అనేక సార్లు నిరూపణ అవుతూనే వచ్చింది. కాబట్టి అలా మనం జీవిద్దాము. నందుడు అసలు అంతకుముందు వసుదేవుడు ఏర్పాటు చేసిందే అది, వ్రజ భూములు అంటేనే విడువబడ్డ భూములు, అంటే ట్యాక్స్ అనేటువంటిది లేకుండా ట్యాక్స్ ఫ్రీ అని అర్థం అన్నమాట. అట్లా ఆయన వదిలిపెట్టినటువంటి భూములు ఇవన్నీ ధారాదత్తం చేశాడు. 5,000 గ్రామాలని, వాటన్నిటికీ నందుడిని ఆయన అందరికీ కలిపి ఒక అధిపతిగా పెట్టి చక్కగా సహకరించుకొని జీవించటం. అంటే ఒక గ్రామంలో వాళ్ళకి ఏదైనా పంటలు పండక కరువు వచ్చినా ఏదన్నా వచ్చినా అనుకోకుండా మిగతా గ్రామాలు అక్కడికి పంపిస్తాయి అన్నమాట. ఎక్కడ ఎవరు అమౌంట్ తీసుకోవటమో అమ్ముకోవటమో ఇలాంటివి ఉండవు. సో అలాంటి గ్రామ జీవనం మీకు ఇష్టపడితే మా దగ్గర మీరు కూడా ఉండిపోండి, లేదు మేము ఒకటి కింద బంట్రోతులుగానే ఉంటాం, అలా ఉండి వాడు చెప్పినట్టుగా చేస్తూ ఇట్లాగే చేస్తామంటే మేమైతే ఇవ్వం, మీరు మాట్లాడకుండా కామ్గా వెళ్ళిపోతే వెళ్ళిపోండి, లేదు అంటారా మేము ఏం చేయాలో చేస్తాం అన్నట్టుగా ఎదురు తిరగడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అయితే ఎక్కువ మంది చంపబడడానికి అవకాశం లేకుండానే వాళ్ళందరూ కూడా వీళ్ళు చెప్పిన మాటలు నచ్చి వీళ్ళతో పాటు జీవించడానికి ఒప్పుకొని ఆ గ్రామాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నట్టు వచ్చిన వాళ్ళు వచ్చినట్లు. అలా కాని వాళ్ళని ఏం చేశారట అంటే కొద్దిమందిని భేదోపాయంతో లొంగ తీసుకున్నారట. ఇక అప్పుడు కూడా వినకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేశద్రోహులు అని చెప్పి పచ్చబొడిచి ఊరేగించారట. అంటే భేదోపాయం అంటే దాంతో వాళ్ళు ఏం చేస్తారు, నిరాశ్రయులు అవుతారు, తప్పనిసరి అయినతో మాత్రమే కొందరిని చంపవచ్చు అని చెప్పారట, ఏ రకంగానూ కూడా ఇది కాకపోతే అని. అయితే అప్పుడు కూడా చంపకుండా వికలాంగులను చేస్తే బెటరు. అంటే ఇప్పుడు ఆ మాట అనడానికి కూడా వీళ్ళేది దివ్యాంగులనాలని ఏదో పెట్టారు పేరు, మొత్తానికి వాళ్ళ యొక్క దేహంలో ఉండే అవయవాల్ని కట్ చేయడం అని. అయితే కొన్ని వందల మంది మాత్రం వికలాంగులు అయ్యారట, అంటే దానికి కూడా అయిన వాళ్ళు ఉన్నారు. అయితే చంపటం ఎవరిని చేయలేదు, కొంతమంది మాత్రం మధురకు వెళ్ళిపోయి కేసుకి మొరబెట్టుకున్నారట. అంటే ఇక్కడ ఉండటం వాళ్ళకి చక్కగా ఇలా కలిసిమెలిసి జీవించడం నచ్చలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయి కేసుకి మొరబెట్టుకున్నారట. కేసు వాళ్ళని పట్టించుకోలేదట, అంటే రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది తీసుకోలేదు. అప్పుడు ఇక్కడ ప్రయోజనం లేదు, లాభం లేదని చెప్పి వాళ్ళు కాస్త ఏం చేసే, ఎందుకంటే వాడి బిజీలో వాడు ఉన్నాడు, హస్తినాపురంతో బిజినెస్ డీల్స్ ఏర్పాటు చేసుకొని వాడి సొంత ఖాతా, అంటే వాడు కంసుడి యొక్క సోదరుడే కానీ వాడి బిజినెస్ వాడు ఏర్పాటు చేసుకుని ధృతరాష్ట్రుడితో ఢిల్లీలో ఉండేవాడితో లాలూచీపడి వాడు జీవిస్తున్నాడు కాబట్టి వాడు ఆ బిజీలో ఉన్నాడు. అయితే వాడు ఏం చేశాడు, కొంతమంది వికలాంగుల్ని తీసుకొచ్చి సభలు ఏర్పాటు చేసి వీళ్ళకి సువర్ణాలు పొలాలు వాగ్దానం చేసి అవి ఇస్తున్నట్టు ప్రచారం మాత్రం చేశాట, ఏమి ఇవ్వకుండా హడావుడి మాత్రం చేశాట. అంటే మన ప్రస్తుత పాలిటిక్స్ అన్ని కనబడుతూ ఉంటాయి, వాటిల్లో చాలా ఇస్తున్నట్టుగా ప్రచారాలు జరుగుతూ ఉంటాయి,
పట్టాలు ఇస్తున్నట్టు ఫోటోలు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత చూస్తే ఏం జరుగుతుందనేది అనుభవం అందరికీ తెలిసిందే. అంటే ఇది ఎప్పటి కథ నిన్న కూడా చెప్పుకున్నాం. పురాపీతి నవం పురాణం, ఎప్పుడు జరిగే కథే అని. అయితే సరే, ఇస్తామన్నటువంటి వాళ్ళు ఎవరైనా పాపం నమ్మి ఆ భూముల కోసం ప్రయత్నిస్తే అధికారులు దానికి చాలా పెద్ద మొత్తంలో లంచం అడుగుతూ ఉన్నారట. ఏది, ఆ భూములు మీకు స్వాధీనం చేయాలి అంటే అని. సరే, ఒకళ్ళ ద్వారా పొరపాటున ఎవరికైనా ఇచ్చి ఉన్నా వాటిని ఏదో పేరు చెప్పి వాళ్ళు లొంగ తీసుకుంటూ ఉన్నారట. దీంతో పాపం వికలాంగులే ఏమీ లేనటువంటి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక కేసి మాటలు నమ్మాం మునిగామని చెప్పి వాళ్ళు కంసుడి దగ్గరికి వెళ్ళారట. వెళితే కంసుడు ఏం చేశారట, ముందు కేసీ దగ్గరికి వెళ్ళి తర్వాత నా దగ్గరికి వచ్చారా అని తెలుసుకొని వాడు వాళ్ళందరినీ కూడా చంపించేశాట మండి. అంటే వాడి దగ్గరికి పోతే ఏం జరిగిందంటే అంతకుముందు వికలాంగులే ఇప్పుడు ప్రాణాలే పోయినాయి. అట్లా చేస్తే కనుక నందగోపుడికి అతని యొక్క వాళ్ళకి సపోర్టు పెరుగుతుంది. నీ దగ్గరికి వస్తే కేసీఏమో నిర్లక్ష్యం చేశాడు, నువ్వు కూడా ఆదరించకపోగా చంపేస్తున్నావు అని తెలిస్తే ఎవరికి బలం పెరుగుతుంది? అక్కడున్న నందగోపుడు అక్కడ ఉండే వాడికి బలం పెరుగుతుంది. అక్రూరుడు బోధించాట, వారించాట, కానీ కంసుడు వెళ్ళలేదట. ఈ కంసుడు అంతఃపురం అంతా ఎవరితో నిండిపోయింది అంటే యవన వేశ్యలతో నిండిపోయిందిట. వాళ్ళందరూ మధురాపట్నం వీధుల్లో బాహాటంగా తిరుగుతూ యథేచ్ఛగా పగటిపూటే యువకుల చేతులు పట్టుకొని లాగుతూ అలా ఉన్నట్ట. యువకులేమో బాగా యవన వేశ్యలతో పాటు ఇంకోళ్ళని ఎవరిని ఎలవ చేశాడు కంసుడు? మద్యపానాన్ని. కాబట్టి ఆ మద్యపానం బాగా తాగి మద్యపానం అనుమతులే వీధుల వెంట కుక్కల్లాగా ప్రవర్తిస్తున్నారట. అంతేకాకుండా ఎవరైనా చక్కటి సంప్రదాయబద్ధమైనటువంటి వాళ్ళు, పద్ధతిగా జీవించేటువంటి వాళ్ళ కుటుంబాల్లో ఉన్న సభ్యులు బయట వెళుతూ ఉంటే వాళ్ళ ముందే బాహాటంగా వాళ్ళ వైపుకు తిరిగి మలమూత్ర విసర్జనలు చేస్తూ ఉన్నారట వీళ్ళు. అలా చేస్తూ సిగ్గు లేకుండా మ్లేచ్ఛులై తిరిగారట, జంతువుల్లాగా నిలబడి. ఎవరు? పురుషులే కాదు, స్త్రీలు కూడా. అంటే ఎంత ఘోరమైన పతనావస్థకి అప్పటికి చేరిందో చూడండి. ఇంతేకాకుండా ఇదంతా తెలిసి జరాసంధుడు మండిపడ్డాట. భరత భూమికి ఏదో వేద సామ్రాట్టుగా, వేద పరిరక్షకుడిగా అవుదాను వాడు అనుకుంటూ ఉన్నాడు కనుక వాడికి మండిందిట. వాడు వెంటనే కబురు చేశాడు. కంసుడికి యొక్క ఇద్దరు భార్యలు కూడా జరాసంధుడి కుమార్తెలు కాబట్టి అల్లుడికి వార్నింగ్ పంపించాడు. శ్రావణ మాసం మొదటి కల్లా, ఆరంభంలోకల్లా పరిస్థితులు కనుక చక్కబడకపోతే నిన్ను జైల్లో పడేసి నా కుమారుణ్ణి నీ రాజ్యానికి రాజుగా చేస్తాను అని అనౌన్స్ చేశాట జరాసంధుడు. ఇక వాళ్ళేమో ఆ పట్టమహేషుడు వెంటనే చాలా దర్పంతో ఏకాంతంలో కలుసుకొని కంసుడితో అన్నారట, మా నాన్నగారు యావత్ భరతభూమి ప్రభువులకి ఆయన శిరోభూషణం లాంటి వాడు, కాలభైరవుని అవతారమైన వేదధర్మం ఆయన లక్ష్యం, మృత్యువును జయించినవాడు. కాబట్టి నువ్వేదో ఘనుడు అనుకుని నీకు మమ్మల్ని కట్టబెట్టారు. కానీ ఇప్పుడు నీ రాజ్యం మొత్తం మ్లేచ్ఛాక్రాంతమై ఉంది. మా నాన్నగారి ఆజ్ఞని పాలించావా ఓకే, లేకపోతే నిన్ను కూడా మేము లెక్క చేయక్కర్లేదు. అంటే మేము కావాలా, మ్లేచ్ఛ సాంగత్యం కావాలా తెలుసుకో. తెల్లారేటప్పటికీ ఇక్కడ ఒక్కళ్ళు కూడా ఆ యవన వేశ్యలు కానీ ఆ మద్యం కానీ ఉండడానికి వీల్లేదని చెప్పారట. పైగా ఎందుకు నేను మేము లెక్క చేయక్కర్లేదు అనేది కూడా ఒక పాయింట్ చెప్పారు ఇక్కడ. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉన్న ఉగ్రసేనుడి యొక్క కుమారుడివి కాదు, ఆయన భార్యని దాక్షిణాత్య తాంత్రికుడు ఒకడు ద్రమిళుడు అనేటువంటి వాడు చెరబడితే పుట్టినటువంటి వాడివి నువ్వు, కాబట్టి నన్ను మేము లెక్క చేయాల్సిన అవసరం లేదు అని చెప్పారట. దాంతో వాళ్ళు కాస్త బ్రహ్మచర్య దీక్ష వహించి కాలభైరుడిని పూజిస్తూ జరాదేవిని ఉపాసిస్తూ ఉన్నారట. వాడికి మతిపోయింది, ఎందుకంటే జరాసంధుడికి తేడా వస్తే వీడిని లేపేస్తాడని వాడికి తెలుసు. అందుకని వాడికి వెంటనే వాళ్ళందరినీ శాసించాట, వనవేశ్యలందరినీ సమావేశపరిచి తెల్లారేటప్పటికల్లా మీరు ఈ మధురలో కనిపించకూడదు, ఏం చేయాలో చెబుతున్నాడు. నందగోపుడి గ్రామాలు ఉన్నాయి కదా అక్కడ, అంటే వ్రజభూములు, అక్కడికి వెళ్ళిపోయి మీ ప్రతాపం అంతా అక్కడ ఉండే వాళ్ళపై చూపెట్టండి, వాళ్ళని వశపరుచుకోండి, అక్కడ పాడు చేయండి అని చెప్పాడు అక్కడంతా వాతావరణాన్ని. ఇక్కడ కనుక కనబడితే మాత్రం రాజభటులు మిమ్మల్ని శూలాలతో గుచ్చి చంపేస్తారు జాగ్రత్త అని చెప్పాడు. దాంతో చాలామంది భయపడి పడవలెక్కి వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయారట, పశ్చిమ దేశాలకి. కొద్దిమంది మాత్రం ఇంకేం చేయాలి, ఆశ్రయం కావాలనుకుని వాళ్ళు ఆ వ్రజగ్రామాల ప్రాంతాల్లో పర్యటించడం మొదలుపెట్టి అక్కడ వీళ్ళు పిచ్చి వేషాలని మొదలుపెట్టారట. అయితే ఈ లోపల కేసు ఏం చేశాడంటే వాళ్ళందరూ బహిష్కరించినంత మాత్రం మీరు భయపడక్కర్లేదని వాడు మీటింగ్ పెట్టాడు వాళ్ళకి. మిమ్మల్ని అందరినీ కూడా నేను బిజినెస్ చేసి బ్రహ్మాండంగా హస్తినాపురం పంపిస్తాను, అది సముద్రం లాంటిది, నానాజాతి సమ్మిశ్రం, అక్కడ ఏం చేసినా చెల్లుతుంది, కాబట్టి అక్కడ మంచి మార్కెట్ ఏర్పాటు చేస్తా, అక్కడ మీరు జీవయాత్ర సాగించవచ్చు
అని చెప్పి మీరు ఈ పల్లెటూళ్ళకి వెళితే అక్కడ వాళ్ళకి ఈ కామము, ఈ సెక్స్, వీటి మీద ఆసక్తులు అవి తక్కువ, మీ పప్పులు అక్కడ ఉడకవు, కాబట్టి హస్తినాపురం ఢిల్లీకి పంపిస్తే, సిటీకి పంపిస్తే అక్కడ కావాల్సినంత, పైగా అక్కడ ఈ ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన యూనివర్సిటీస్లో చదువుకొని వచ్చినటువంటి వాళ్ళ వల్ల ఇక్కడ రహస్యంగా కొన్ని విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి మన హస్తినాపురం ప్రాంతాల్లో. వాటిల్లో సెక్స్ ఎడ్యుకేషన్ చాలా అవసరం అనేటువంటి ఒకటి పుట్టింది. కాబట్టి అలాంటి చోట్ల కూడా మీ అవసరం బాగా పనికొస్తుంది, కాబట్టి మీరు అక్కడికి పరిగెత్తక్కర్లేదు అని చెప్పాడు. అయితే కేసీ ఉపన్యాసాలు విన్నప్పటికీ కూడా వాళ్ళకి కొన్నాళ్ళు ఆగమంటున్నాడు, వెంటనే పంపించాడు కదా. ఈ లోపల వాళ్ళు ఎక్కడొక్కడ కాలక్షేపం చేయాలి కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ గ్రామాలకు వెళ్ళి, ప్రజ గ్రామాలకి నందుడికి వసుదేవుడు ఇచ్చిన 5,000 గ్రామాల అటువైపుగా వెళ్ళారట. వెళ్ళి ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో చూసుకోకుండా వెకిలి చేష్టలని చేయడం మొదలెట్టారట. అది చూసి వాళ్ళు నవ్వుకొని అక్కడ ఉండే కుటుంబాల వాళ్ళు జాలిపడి వీళ్ళ మీద ఏదైనా పట్టకుట్టు కోసమే కదా ఈ పిచ్చివాళ్ళు చేస్తుంది, ఇట్లాంటి పనులు చేస్తున్నారు ఏంటి అనుకుంటూ వాళ్ళు వాటికి విభ్రమ చెందకుండా, లోను కాకుండా దూరం నుంచే వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇచ్చి, తిండి పదార్థాలు ఇచ్చి, మీరు మాతో ఇలాంటి పిచ్చి వేషాలు లేకుండా బతకదలుచుకుంటే ఇదిగోండి అని చెప్పి ఊరి చివర దూరంగా వాళ్ళకి వాస్తవ్యత ఏర్పాటు చేశారట. చాలామంది సంతోషపడి, మా ఎవరైనా కావాల్సింది ఇల్లు, బట్ట, హాయిగా కుటుంబమే నిజంగా కోరుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళే ఎక్కువగా అయ్యారట. అంటే వాళ్ళలో కూడా మార్పు వచ్చింది. కొద్దిమంది మాత్రం ఇలాంటివి నచ్చక ఇంకా ఏదో సిటీ లైఫ్, అక్కడికి వెళ్ళి ఏదో బతకాలని చెప్పి వెళ్ళిపోయారట. సరే, ఇంతకీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంతేకాదు, ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఏం చేశారంటే ఫారిన్ కంట్రీస్ నుంచో లేదా ఎక్కడి నుంచో యవన దాస యువకులను తెచ్చుకొని పెళ్లిళ్ళు చేసుకొని ఈ గ్రామాల్లో స్థిరపడి ఆ ఊరి చివర దూరంగా ఉంటూనే పద్ధతిగా జీవించడం అనేది మొదలుపెట్టారట ఎక్కువ మంది యవన వేశ్యలు. ఇక ఈ జాతిని, ఇలాంటి వాళ్ళని ఉద్ధరిస్తానని చెప్పినటువంటి కేసీ శ్రావణ మాసం మొదట్లో వాడు ఏం చేశాడంటే వేశ్యలను తీసుకొచ్చి మీకు అమ్ముతాను, కొనుక్కోండి అని చెప్పి ధృతరాష్ట్రుడికి కబురు పంపించాడు. అలా అమ్మగా వచ్చే డబ్బుల్లో 3వ వంతేమో సుబలుడికి, అంటే సుబలుడు అంటే శకుని వాళ్ళ ఫాదర్కి, 3వ వంతు ధృతరాష్ట్రుడికి, 3వ మిగతాది తనకొని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇది ఇలా చేయటం కోసం వాడు టైఅప్ ఎవరితో అవుదాం అనుకున్నాడు అంటే సుబలుడు అంటే గాంధారరాజుతో కూడా అయ్యాడు. అయితే గాంధారరాజు సుబలుడు అంటే అర్థం గాంధార దేశం అంటే ప్రస్తుత కాబూల్ అన్నమాట. ఆఫ్ఘనిస్తాన్ ఉంది కదా, అది గాంధార దేశం అంటే. అయితే అది ఎప్పుడు కూడా భారతదేశంలో భాగం కాదు. ఆ గాంధార రాజ్యంలో యవన వేశ్యల వాణిజ్యానికి వీడిని ప్రభుత్వాధికారిగా ఒక పదవిని వీడు ఎక్స్పెక్ట్ చేసేట. అంటే చివరికి అట్లాంటి ఒక పోర్ట్ఫోలియో కూడా, దరిద్రపు పోర్ట్ఫోలియో కూడా ఆ రోజుల్లో ఏర్పడడానికి కారకుడయ్యాడు వీడు. దానికి సుబలుడు అంగీకరించాట. అంగీకరించి ధృతరాష్ట్రుడికి కబురు పంపించాట. అయితే ఈ లోపల శకుని అడ్డుపడ్డాట. ఎందుకని? వీడు బిజినెస్ చేస్తానంటే ఎగిరి గంతేసి ఒప్పుకుంటాడు ధృతరాష్ట్రుడు. వీడు ఎవరిని పట్టుకున్నాడు? సుబలుడిని పట్టుకున్నాడు. ఎందుకని? సుబలుడు అల్లుడే కదా ధృతరాష్ట్రుడు, అందుకని సుబలుడిని పట్టుకున్నాడు. అయితే వాడు రెడీగానే ఉంటాడు ధృతరాష్ట్రుడు, ఎందుకంటే వాడు కూడా అలాంటి వాడే కాబట్టి. మనకు మొట్టమొదటి 2-3 చాప్టర్స్లోనే మొట్టమొదటిసారి ఈ పురాణ పురుషుల్లో ధృతరాష్ట్రుని గురించి వర్ణించడం మొదలుపెట్టినప్పుడు ఒక దారుమయ్య మెట్లు ఉంటాయి, వాటి మీద వాడు ఎక్కుతూ ఉంటాడు. ఆ కాళ్ళే వెతుక్కుతున్నాయా అన్న ఇక్కడ వర్ణిస్తారు మాస్టర్ గారు. అక్కడ వాడికి ఎంతో అతిలోక సౌందర్యవతైన యువతి వాడి చేతులు పట్టుకొని ఎక్కిస్తూ ఉంది అని వస్తుంది. ఆ ఒక్క మాటలో వాడి క్యారెక్టర్ ఏంటో చెప్తారనమాట. వాడి గుడ్డువాడైతే పట్టుకొని తీసుకెళ్ళడానికి వాడు చాలు, వాడు మగవాడైనా చాలు, యువతే అవ్వాలా, అతిలోక సౌందర్యవత అవ్వాలా. అంటే అక్కడే వీడు ఎలాంటి వాడని చెప్పినట్టుగా అలా సూచనప్రాయంగా మాస్టర్ గారు మనకి ఇస్తారు. కాబట్టి అక్కడికి అనేటప్పటికీ శకుని అడ్డుపడ్డాట. ఎందుకంటే అక్కడ తన సిస్టర్ ఉంది కదా, ఆవిడ కాపురం జరగకూడదుగా వీళ్ళందరూ వచ్చి. అందుకని చెప్పి వాడు తండ్రికి చెప్పి లాభం లేదు, ఇట్లాంటి వాడిని నువ్వు ఎంటర్టైన్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి అడ్డుపడి కేసుని కారాబద్ధుడిని చేశాట, జైల్లో పెట్టించాడు. ఈ లోపల విదురుడికి తెలిసింది, ఎందుకంటే ధృతరాష్ట్రుడు రెడీ అయ్యాడు ఆ బిజినెస్ డీల్కి. అందుకని చెప్పి అది విదురుడికి తెలిసింది. భీష్ముడికి వెళ్ళి చెప్పాడు. వాళ్ళిద్దరు కూడా ఒలుక్కొని ధృతరాష్ట్రుడికి చివాట్లు పెట్టారట, బుద్ధి ఉందా లేదా అని. ఆ తర్వాత ఈ లోపల కంసుడు చేసిన పనికి మధురానగరంలో ఉన్న బెస్త వాళ్ళకు కోపం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఈ బెస్త వాళ్ళందరికీ కూడా ఈ వాణిజ్యం వంకదో ఫారినర్స్ రావటం, మద్యం రావటం, యవన వేశ్యలు రావటం, ఈ ఇదిలో వాళ్ళకి చాలా బిజినెస్ డీల్ నడుస్తూ ఉంది. అది మొత్తం ఆగిపోయింది ఒక్కసారిగా. దీంతో వాళ్ళు మరి వాళ్ళకి డబ్బులు కావాలిగా, రాత్రులు దోపిడీలు చేయడం మొదలుపెట్టారట. రోడ్డు మీద ఎవరైనా బాటసారాలు వెళ్తుంటే వాళ్ళకి సేఫ్టీ లేకుండా పోయిందిట. ఎవరైనా వెళుతూ ఉంటే వాళ్ళని అక్కడ చంపి
వాళ్ళ బట్టలతో సహా ఒలుచుకొని వెళుతూ ఉన్నారట. ఇంతేకాకుండా యజ్ఞాలు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏమైనా జరుగుతూ ఉంటే అలాంటి చోట్లకి వాళ్ళు వచ్చేసి వాటిని అపవిత్రం చేసి కొల్లగొట్టుకొని పోతున్నారట. రామాలయాల్లో అలజడులు రేగినాయిట. సాయంకాలం పురాణ ప్రవచనాలు జరుగుతూ ఉంటే అక్కడ కలహాలు రేపి రక్తపాతం సృష్టిస్తున్నారట. ఇదంతా చూసి పుర ప్రముఖులందరూ కూడా ఏమిటి ఇంత ఘోరమైన పరిస్థితులు, ఈ మన ఊరేమిటి ఇట్లయిపోవటం ఏమిటి, బాహాటంగా ఇక్కడుండే యువకులే మద్యపానం మత్తులు అవ్వటం ఏమిటి, స్త్రీ పురుషులు బహిరంగంగా అలా మలమూత్ర విసర్జనలు పెద్దవాళ్ళ ముందు ఇలా రోడ్డు మీద చేయడం ఏమిటి, ఈ పరిస్థితులు ఏమిటి, ఈ దోపిడీలు ఏమిటి, హత్యలు ఏమిటి, ఇలా బట్టలతో సహా చంపి తీసుకెళ్ళిపోయేంత స్థితిలోకి వెళ్ళడం ఏమిటి అని అక్రూరుడి దగ్గరికి వెళ్ళారట. అక్రూరుడు నాకు కూడా ఇవన్నీ సమ్మతం కాదు, ఇక్కడ అంతకుముందు చాప్టర్స్లో వచ్చింది, అక్రూరుడు వాడి కొలువులో చేరాడు. ఎవరి కొలువులో చేరాడు? కంసుడి కొలువులో మొహమాటంతో చేరాడు. కాబట్టి ఇప్పుడు వాడు ఏమయ్యాడు? డబ్బులు తీసుకోవట్లేదు, శాలరీ తీసుకోవట్లేదు, అయినా వాడికి ఒక రకమైన మొహమాటం పెంచుకున్నాడు గవర్నమెంట్తో అని అర్థం, అంటే కంసుడితో. అతని దగ్గరికి వెళ్ళి వీళ్ళు మరి ఏమిటి అన్నప్పుడు వీడు రెస్పాన్సిబుల్ కదా. అక్కడేం చెబుతున్నాడు? ధర్మం అనేటువంటిది ఎప్పుడూ కూడా చూసుకునేది నారాయణుడే, ఇప్పుడు ఇక్కడ జరిగిన దాన్ని కూడా ఆయనే చూసుకుంటాడు, అది నా మూలంగా జరగవలసి ఉంది అంటే ఆయన ప్రతినిధిని నేనే అనుకుంటున్నాడు అని చెప్పి, అందుకని నేను తప్పక మీ విషయంలో చూసుకుంటానని అభిప్రదానం చేసి కంసుడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. కంసుడు ఏమన్నాడు? వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలి అంటే దేవాలయాలు, యజ్ఞాలు, శాలలు ఇవన్నీ కూడా గవర్నమెంట్ అధీనం చేయాలి, అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అన్నమాట, దేవాలయ శాఖ అనేటప్పటికీ చేసేది లేక వాళ్ళక మాట ఇచ్చాడు రక్షిస్తామని. రక్షించాలంటే గవర్నమెంట్ అండర్లో ఉంటేనే వీడన్నాడు అని ఏం చేశాడు? మొత్తం గవర్నమెంట్ పరం చేశాడు. సమ్మగ తింపగా తప్పలేదు అక్రూరుడికి. దాంతో వాడేమో నగర రక్షణ మంత్రిగా అక్రూరుడు నియమింపబడ్డాడు. దేవాలయాలు, యజ్ఞవాటికలు ప్రభుత్వాధికారుల చేత నిర్వహింపబడటం మొదలైందిట. దాంతో రామాలయాల్లో దర్శనం కావాలన్నా, అర్చనా పూజ చేయాలంటే ప్రభుత్వానికి సుంకంగా సువర్ణాలు చెల్లించవలసి వస్తుంది. ఇప్పుడు మనం మామూలుగా వింటున్నాం. ఇప్పుడు కూడా ఇంకా కొన్ని నార్త్ ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో వెళితే వాళ్ళు షాక్ తింటారు, మనం ఇంత బిజినెస్గా తయారయ్యామా అని. మనం వెళితే చూడొచ్చు యాత్రలకు వెళ్ళినప్పుడు, అరే ఇంత విశేషమైనటువంటి ప్రాంతం, ఇక్కడ ఇన్ని విశేషాలు ఉన్నాయి ఈ గుళ్ళల్లో, ఇది కనుక మన ఏరియాలో ఉంటే ఈ పాటికి ఎంత సంపాదించేట్టుగా తయారు చేసేవాళ్ళమని ఐడియాస్ వస్తాయి మనకి. ఇంకా మనం ఇక్కడ పొద్దుకు చూసేది అవే. అక్కడ అంత కమర్షియల్ ఇంకా కాలే చాలా ప్రాంతాలు నార్త్ ఇండియాలో ఇప్పటికీ. అలాంటిది ఆ రోజుల్లో అసలు ఊహించలేమన్నమాట. ఏమిటి, దేవాలయాల్లోకి వెళితే దర్శనానికి టికెట్లు లేకపోతే డబ్బులు ఇస్తేనే అనేటువంటి దుస్థితి అనేటువంటిది లేని రోజుల్లోనే, అంటే ఎప్పుడు మొదలైంది? దేవాదాయ శాఖ అక్రూరుడి యొక్క కంసుడి దగ్గర మంత్రాంగం చేస్తూ ఉన్న టైంలో మొదలైందన్నమాట. ఇంకా యజ్ఞాలు చేయాలంటే ఎవరు కూడా సంభారాలు తెచ్చుకోకూడదుట, ప్రభుత్వాధికారుల దగ్గరే కొనాలట. వాళ్ళు ఎవరితోనో చేయించుకోవడం కాదు, వాళ్ళే చేయిస్తారట, గవర్నమెంట్ వాళ్ళే. ఆ వచ్చే ఆదాయంలో 3వ వంతు అధికారులకు, 3వ వంతు కంసుడికి పోను, కొంత భాగం అక్రూరుని కూడా స్వీకరింపమని కంసుడు చెప్పాడట. అక్రూరుడు ఆ పని మాత్రం చేయలే. నేను ఈ కొలువులో ఉన్నానట అంటే పొట్టకూటి కోసం చేరలేదు, కాబట్టి ఇంతేకాదు యజ్ఞాగాది కృతులకు కావాల్సినటువంటి సంభారాలు కానీ ఏదైనా కావాలంటే దానికి కావాల్సింది కూడా నా ఆదాయం అంతా కూడా నా భూమి ఉంది, దానిలోంచి వచ్చేది తీసుకోవాల్సింది అన్నట్ట. అంటే కంసుడు మౌనం వహించాను. మౌనం అంటే అర్థం ఏమిటి? ఓకే అని చెప్పటం. అంటే అది కూడా వాడంతా ఎక్కడి నుంచైనా మింగడానికి వాడు రెడీ. సో మొత్తానికి ఆ మగమాటం పెంచుకోవడం అనేటువంటిది అక్రూరుడికి బాగా ఎక్కువైంది. ఇక్కడ ఈ చాప్టర్ ద్వారా మనకు అది తెలుస్తోంది. తర్వాత చాప్టర్ 20వ అధ్యాయం. అక్రూరుడు కంసుని కొలువన చేరిన నాటి నుండి 4-5 దినములకు ఒకమారు కారాగృహమునకు పోయి దేవకీ వసుదేవులను ఉగ్రసేనుని చూచి ధైర్యము చెప్పి వచ్చుచుండెను. కంసుడు పాపాత్ముడనియు అక్రూరుని ప్రయత్నముల వలన లాభము లేదనియు ఉగ్రసేనుడు నిస్పృహుడై పలుకుచుండెను. అతడు మరియు ఇట్లనెను, దేవకి నీకు కూడా చెల్లెలే కదా, కంసుడెట్లునూ రాజరక్తము పంచుకొని పుట్టినవాడు కాడు. పరమ పతివ్రతయగు నా భార్యను నా పరోక్షమున ద్రమిళుడను దాక్షిణాత్యుడు సమ్మోహపరచెను. అతడు గంధర్వోపాసకుడు, వామాచారుడకు తాంత్రికుడు. ఒక క్షుద్ర యక్షుని ప్రయోగముచే అతడు నా భార్యకు ఒక అపవిత్ర వేళ వశపరుచుకొని స్పృహలేని సమయమున గర్భధారణము చేయించెను. తత్ఫలితముగానే ఈ క్షుద్రుడు సంభవించెను. వీరిని చిన్నతనముననే వధింపవలని అనుకొంటిని. తల్లి గర్భశోకమునకు భయపడి పాపభీతితో ఉపేక్షించితిని.
గోటితో పోవు కార్యము నేడు గొడ్డళ్లకెదురు తిరిగినది. ఇక నీ ప్రయత్నములు వ్యర్థము, మానవచ్చును. ఆ దిగివచ్చు పురాణ పురుషుని రాక సత్యమైనచో వాడే దీన్ని పరిష్కారం చేయవలను, లేదా నీవే ఆ పుణ్యము కట్టుకొనుము. నీవు నా రాజ్యమునకు వారసుడవన గౌరవము నాకు దక్కును. అక్రూరుడు: నేను రాజ్యమేలుటకు పుట్టలేదని పూజ్యపాదులు మా తండ్రి సెలవిచ్చిరి. కంసుని కొలువునకు ఎందులకు అంగీకరించితినో నాకే తెలియదు. నరులలో పుట్టుకచే దుష్టులుండరనియు పరిస్థితులచే జనులు దుష్టత కలిగి ప్రవర్తింతురనియు నా విశ్వాసము. దాని పునాదులు ఇప్పుడు కదులుచున్నట్లున్నవి. సామరస్యమే నా సిద్ధాంతము. ప్రయత్నము మానను, నాకు విసుగు లేదు. ఉగ్రసేనుడు: ఎట్లయినను నీ చెల్లెలు దేవకి అష్టమ గర్భమును నీ ఒక కంట కనిపెట్టి కాపాడవలను. మొన్న శ్రావణ శుద్ధ ఏకాదశికి ఆమెకు 11 మాసములు నిండినవి. ఆరోగ్యవతిగానే తిరుగుచున్నది. 12వ మాసమున ప్రసవించునేమో తెలియదు. రాత్రులందు సుఖనిద్ర సుఖస్వప్నములు కనుచున్నది. ఎవరో దివ్య పుణ్యస్త్రీలు స్వప్నమున వచ్చి విభూతి రక్షపెట్టి ఆకాశగంగ తీర్థమిచ్చి గగనయానమున మిన్నేటి ఇసుక తిన్నెల్లో నడిచిపోవచ్చున్నారట. మేల్కాంచు సరికి నేటి ఉదయమున భ్రూమధ్యమున విభూతి అంటి ఉన్నది. వసుదేవుడు నిశ్చల సమాధిలో ఆనందముద్రయందు నిరంతరం ఉన్నట్లు అతని అర్ధనిమీలిత స్థిమిత నేత్రముల వలన స్పష్టపడుచున్నది. అతడు నిరంతరము ఊర్ధ్వదృష్టితో తూర్పు దిక్కు వాతాయనము నుండి పడుచున్న ప్రభాత కాంతుల వైపు దృష్టి ప్రసారము చేసి ఉండును. నిన్నటి ఉదయమున హిరణ్యబాహువులు ధనుర్బాణములు హిరణ్య శ్మశ్రువులు గల పురుషుడొకడు వాతాయనము నుండి ఎండపొడగా దిగివచ్చి వసుదేవునకు ఫలపుష్పములిచ్చి వెడలినట్లు అనుభూతి కలిగినది. తిరిగి చూచేసరికి వసుదేవుని చేతిలో ఒక ఫలము, కొన్ని పారిజాతములు తులసియు ఉన్నవి. పారిజాతములను దేవకి శిరస్సున దాల్చి తులసిని ఫలమును భుజించెను. అక్రూరుడు: ఇవన్నీ వాస్తవముగా పురాణ పురుషుడు దిగివచ్చుటకు చిహ్నములని చెప్పలేము. భక్తి యోగమున ఒక స్థితిలో ఇట్టి అనుభూతులు కలుగుచూనే ఉండును. నారాయణుడు అంతర్యామి అనియే వేదములు స్థాపించును గాని అవతారమూర్తిగా దిగివచ్చుట చెప్పబడి ఉండలేదు. మన మెరుగని అనేక విలాసములు సృష్టిలో ఉండవచ్చును. ఇదమిత్తమని నిర్ణయింపలేము. ఏది ఎటులున్నను మా చెల్లెలు దేవకి అష్టమ గర్భమును గూర్చి సమస్త భారము నేను స్వీకరించుచున్నాను. నీవు దిగులందకము. ఆమెకి మారు గర్భశోకము లేకుండా చేయుట శ్రీమన్నారాయణుని కార్యభారముగా నేను మొక్కుచున్నాను. ఇప్పుడు ఈ దేవకీ వసుదేవులను కూడా పలుకరించి ఆశీర్వదించి పోయేదను. అక్రూరుడిట్లు పలికి ఆసనము నుండి లేచుచుండగా కన్నులు మిరిమిట్లుగని దిక్కులన్నీ ఒక చక్రముగా తిరిగెను. శంఖధ్వానములు వినిపించెను. కంటి ఎదుట సుదర్శనాయుధ మహాజ్వారులు గిరగిరా తిరిగెను. ఆకాశము కేశబంధముగా, తారకలు కిరీటమణులుగా, సూర్యచంద్రులు కన్నులుగా, భూ పరిభ్రమణము నాభిగా, పాతాళము చరణమూలముగా ఒక మహామూర్తి స్పష్టాస్పష్టముగా ఊహామాత్రముగా పొడకట్టెను. తాను వాని యందు ఉన్నట్లు గోచరించెను. తాను నారాయణాంశ సంభవుడుగా మరల స్మరించి తట్టుకొని లేచి నిలబడెను. దేవకీ వసుదేవులున్న భవనమునకు అక్రూరుడు మందగమనము నడిచి వచ్చుచుండగా అతని ముందు ఆకాశమున గాలి వెలుగు ఆకారము కట్టి నడుచున్నట్లు లోనికి ప్రవేశించుచున్నట్లు ఊహలలో తోచెను. తన ఉపాసన బలమున శ్రీమన్నారాయణుడు ముందు నడుచుచుండిననియు దేవకీ గర్భమునకు క్షేమము తథ్యమనియు సంతోషించెను. అక్రూరుడు మనకు అంతకుముందు కూడా వచ్చింది. మధ్య మధ్య వెళ్ళి ఉగ్రసేనుణ్ణి కారాగారంలో ఉంచాడు. ఉగ్రసేనుణ్ణి అలాగే దేవకీ వసుదేవుల్ని చూసొస్తూ ఉండేవాడు. అలాగే ఈ చాప్టర్లో ఉగ్రసేనుణ్ణి ముందుగా కలుసుకున్నాడు. ఆ ఉగ్రసేనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా చెప్పాడని అర్థం అన్నమాట అక్రూరుడు. అప్పుడు దానికి ప్రతిగా ఉగ్రసేనుడు, దేవకి నీ కూడా చెల్లెలే కదా, కంసుడు నిజానికి ఎట్లాగూ ఉగ్రసేనుడు యొక్క అంటే నా రక్తం పట్టుకొని పుట్టినవాడు కాదు, నా భార్యని వాడు సమ్మోహనంతో తాంత్రికుడు వశపరుచుకొని
అట్లా వీడు పుట్టాడు, వీడిని మొదట్లోనే చంపేద్దాం అనుకుంటే పుత్రశోకం కలుగుతుందని ఆగాను, అది కాస్త ఇప్పుడు ఇట్లా విపరిణమించింది. వీడికి నువ్వు ఎన్ని చెప్పినా కూడా ఏమీ లాభం లేదు, నీ ప్రయత్నాలు కూడా వ్యర్థమే. ఆ దిగి వచ్చే పురాణ పురుషుడే దిగి వస్తాట అని చెప్పింది సత్యమైతే కనుక అతనే దీనికి పరిష్కారం చేయాలి. అయితే లేదా నువ్వే ఈ పుణ్యం అన్న కట్టుకోవాలి. అంటే నువ్వు పుణ్యం కట్టుకోవడం అంటే నువ్వు దానికి వారసుడిగా నువ్వైతే నేను సంతోషిస్తాను, ఈ రాజ్యానికి నా గౌరవం కూడా దక్కుతుంది అని అన్నాడు. అంటే అతను నేను రాజ్యం వెళ్ళడానికి పుట్టలేదు అని మా నాన్నగారు నాకు సెలవిచ్చారు, అసలు ఈ కొలువులో ఎందుకు అంగీకరించానో కూడా నాకు తెలియదు ఇతని మంత్రాంగాని విషయంలో అని ఇక్కడ మాత్రం ఒక మంచి మాట చెప్పాడు. ఏమిటి అంటే నరులలో పుట్టుకతో దుష్టులు ఉండరనియు పరిస్థితుల చేత జనులు దుష్టత కలిగి ప్రవర్తిస్తారని నా విశ్వాసం. కాబట్టి అయితే ఇక్కడ మళ్ళీ తన యొక్క ప్రిన్సిపల్కి తన నమ్ముతున్న దాని మీద తనకే నెమ్మదిగా దాని పునాదులు ఇప్పుడు కదులుతున్నట్లున్నవి అన్నాడు. ఎప్పుడు కదలటం ఉండదు, మనం కదులుతున్నామని అర్థం, అక్కడ ఏం కదలవు ఎప్పుడు కూడా. మాస్టర్ గారు అదే ఆస్తిక్యం అంటేనే ప్రతి వ్యక్తిలో దైవత్వం ఉంది, అతనిలో ఉన్నటువంటి ఆ మానవతా లక్షణాల ఎడల మనకి నమ్మకం కలిగి ఉండడం, ప్రతివాడిలో ఆ మంచితనం ఉందనేటువంటి నమ్మకం కలిగి ఉండడమే ఆస్తిక్యం అన్నారు. ఇప్పుడు దాని మీదే ఆయనకి నమ్మకం సడలుతూ ఉందిట. అయినప్పటికీ నేను విసుగు చెందను, సామరస్యమే నా సిద్ధాంతం, నా ప్రయత్నం మానను అన్నాడు. ఉగ్రసేనుడు మళ్ళా అంటాడు, నువ్వు ఎట్లయినా సరే ఆ అష్టమ గర్భాన్ని కనిపెట్టి ఉండాలి అని చెబుతున్నాడు ఆయన. అప్పటికింకా శ్రావణ మాసం నడుస్తూ ఉంది. మొన్న శుద్ధ ఏకాదశి నాడు అని చెబుతున్నాడు. అంటే ఏకాదశి త్రైయోదశి అని అర్థం. ఆమెకి 11 నెలలు నిండయి ఆరోగ్యంగానే తిరుగుతూ ఉంది. ఇప్పుడు 12వ మాసంలో ప్రసవిస్తుందేమో తెలియదు. రాత్రి మాత్రం సుఖనిద్ర సుఖస్వప్నాలు వస్తున్నాయి ఆవిడకి. వేరెవరెవరో దివ్య స్త్రీలు ఆవిడకి వచ్చి విభూతి రక్ష పెట్టి ఆకాశంగా తీర్థం ఇచ్చి వెళుతున్నట్టుగా ఆవిడ కలగంటూ ఉంది. ఇవాళ ఉదయం చూస్తే ఆవిడ భూమధ్యలో నిజంగానే విభూతి కూడా ఉంది. ఉన్నది జైల్లో, ఎవరు వచ్చి విభూతి ఎలా పెడతారు మరి? కల్లో పెడితే లేదు, చూస్తే నిజంగానే నుదుటిన విభూతి ఉంటుంది. ఇక వసుదేవుణ్ణి చూస్తే ఇక్కడ మాస్టర్ గారు ఆ సాముద్రిక శాస్త్రాన్ని ఎలా పరిశీలించి చెప్తున్నారు చూడండి. వసుదేవుణ్ణి చూస్తే నిశ్చల సమాధిలో ఆనందముద్ర యందు నిరంతరము ఉన్నట్లు అతని అర్ధ నిమీలిత స్థిమిత నేత్రముల వలన స్పష్టపడుతున్నది. మనం ప్రాక్పశ్చిమాలు కనుక చదివితే దానిలో కొన్ని చోట్ల మాస్టర్ గారు ఆ వచ్చినటువంటి వాళ్ళ యొక్క సాముద్రిక లక్షణాలని, వాళ్ళ కళ్ళను చూస్తూ ఉంటే చాలా బయటికి ఆనందంగా కనబడుతూ ఉన్నాయి, ఎంతో కనబడుతున్నా తీరని విషాదము లోపల ఉన్నదని ఆ కళ్ళల్లో కనబడుతూ ఉంది. ఇట్లాంటివన్నీ రాస్తారు అక్కడక్కడ. అంటే ఆ అబ్జర్వేషన్ మామూలుగా మనం అనుకునే అబ్జర్వేషన్ కాదు, ఆ సాముద్రిక శాస్త్రము దాని ప్రకారం వాళ్ళలో ఉండే లోతుపాతులు లోపలదేమిటి, బయటికి అప్పరెంట్గా ఎలా కనబడుతున్నా అసలేమిటనేటువంటిది. ఇక్కడ చూడండి, ఆయన అర్ధ నిమీలిత స్థిమిత నేత్రములుట వసుదేవుడివి. దాన్ని బట్టి అర్థమవుతుందట ఏమిటి, ఆయన ఎప్పుడు నిశ్చల సమాధిలో ఆనందముద్రలో ఉన్నట్లుగా అని చెబుతూ ఉన్నాడు. అక్రూరుడికి ఉగ్రసేనుడు చెబుతున్నాడు. అతడు నిరంతరము కూడా ఊర్ధ్వ దృష్టితో తూర్పు దిక్కు వాతాయనము నుండి అక్కడ ఉండేటువంటి కిటికీలో నుంచి బయటికి ఆ ఊర్ధ్వ దృష్టితో అనుకుంటే పైకి తలపెట్టడం అని కాదు, చూపులు అలా చూస్తూ ఉన్నట్టుగా ఉన్నా ఆ చూపులు డైరెక్ట్గా అక్కడ ఉన్న ప్రాంతాన్ని చూడట్లేదు, అది ఎక్కడో పై స్థాయిలో ఎక్కడో ఉన్నత కక్షలో చెంది ఉన్నాయి అని అర్థమవుతోంది అని. నిన్నటి ఉదయమున హిరణ్య బాహువులు అంటే బంగారంతో ఉండే భుజాలు, ధనుర్బాణాలు, హిరణ్య శ్మశ్రుడు గల పురుషుడు ఒకడు. అలాంటి ఒక పురుషుడు వాతాయనం నుండి ఎండపోగా దిగి వచ్చి వసుదేవులకు పుష్పాలు ఫలాలు ఇచ్చి విభూతి, అదే పుష్పఫలాలు ఇచ్చి వెళ్ళిన అనుభూతి కలిగిందిట. తిరిగి చూసేటప్పటికి చేతిలో నిజంగానే పారిజాతం ఉన్నాయిట, తులసి ఉందిట, పండు ఉందిట. సరే, పారిజాత పూలనేమో శిరస్సును దాల్చి తులసిని పండుని ఆవిడ దేవకీదేవి భుజించింది అని ఇదంతా ఉగ్రసేనుడు చెబుతున్నాడు. మామగారు ఉగ్రసేనుడు చెబుతున్నాడు తన కూతురైనటువంటి దేవకీదేవికి జరిగిన అనుభూతి గురించి చెబుతుంటే, అక్రూరుడు యొక్క క్యారెక్టర్ ఎలాంటిదంటే పరమాత్మని నమ్ముతాడు, కానీ అది కూడా శ్రీమన్నారాయణుడు ఆయన విష్ణుమూర్తినే నమ్ముతాడు, పర్వాలేదు. కానీ అవతారమూర్తిగా దిగి వస్తాడని నమ్మకం లేదు. ధృతరాష్ట్రుడు కూడా భగవంతుడు ఉన్నాడంటాడు, కానీ వాడు భూమి మీద ఒక అవతారమూర్తిగా వస్తాడని నమ్మకం లేనివాడు. అటు ధృతరాష్ట్రుడు, ఇటు అక్రూరుడు ఇద్దరికి విశ్వరూపాన్ని చూపెట్టాడు. ఆయన తమాషా అది. ఆయన్ని నమ్మే వాళ్ళకంటే కూడా వీళ్ళకి ఇస్తాడా అని డౌట్ వచ్చేట్టుగా తమాషగా. ఎవరికైతే
పరమాత్మ ఒక మనిషిగా దిగి వస్తాడు అవతారమూర్తిగా నమ్మకం లేదో వాళ్ళిద్దరికీ ఆయన విశ్వరూపం చూపెట్టాడు. అంటే అవసరం ఉంది కాబట్టి అనుకోండి. సరే, ఇక్కడ చూద్దాం. ఇవన్నీ వాస్తవముగా పురాణ పురుషుడు దిగవతులకు సింహులను చెప్పలేము. మాస్టర్ గారు ఉంటారు, పండితులు అనేవాళ్ళు ఒప్పుకోక తప్పదు, ఇట్లా మాట్లాడుతూ ఉంటారట. అలా ఏదైనా బాగున్నా కూడా అలా ఇంకా చెప్పలేము. భక్తి యోగంలో ఒక స్థితిలో ఇటు అనుభూతులు కలుగుతూనే ఉంటాయి అని ఇక్కడ నారాయణుడు అంతర్యామి అనియే విధములు స్థాపించును కానీ అవతారమూర్తిగా దిగి వచ్చుట చెప్పబడి ఉండలేదు. ఒక పక్క అంతర్యామి అంటూ మరి దిగి వచ్చిన వాడిలో ఉండడా అది. అందువల్ల నిజమైన అనుభూతి లేనప్పుడు థిరీనే ఉంటే ఇట్లాగే ఉంటుందంటానికి ప్రూఫ్ అన్నమాట ఇది. మన మెరుగని అనేక విలాసములు సృష్టిలో ఉంటుంటే ఇదమిద్దం నిర్ణయించలేము. ఏది ఎట్లా ఉన్నా మా చెల్లెలి దేవకి అష్టమ గర్భాన్ని గురించి సమస్త భారం నేను స్వీకరిస్తున్నాను. ప్రతి వాళ్ళకి వాగ్దానాలు మాత్రం బ్రహ్మాండంగా చేస్తాడు. ఇతని చాప్టర్లో కూడా చూసాం. చెప్పాడు, అక్కడికి వెళ్తే కంసుడి దగ్గర పనవ్వలేదు, ఇంకా కాంప్లికేటెడ్గా తయారైంది. కొత్తగా దేవాదాయ శాఖ పుట్టడం, దానికి మళ్ళా రక్షణ శాఖగా తనే హెడ్ అవ్వడం, ఇంకా ఇంకా చిక్కుకుంటున్నాడు తప్ప ఇతని వల్ల జరుగుతున్నది ఏం లేదు. కాకపోతే తనే శ్రీమన్నారాయణుడు యొక్క ప్రతినిధిగా ఇక్కడ ఫీల్ అవుతూ ఉంటాడు. ఆమెకి ఈ మారు గర్భశోకము లేకుండా చేయుట శ్రీమన్నారాయణుని కార్యభారముగా, ఆయనకి భారమే ఉంటుంది. నేను మొరుక్కుచున్నాను అని ఇప్పుడే వాళ్ళని కూడా పలకరించి వేస్తానని చెప్పి బయలుదేరి అలా ఆసనం నుండి లేస్తున్నాడో లేదో ఒక్కసారిగా గిర్రుమని తిరిగినట, చక్రం తిరిగిందట. ఒక చక్రం కళం ఉంది, దిక్కులన్నీ కూడా శంఖధ్వానాలు వినిపించేయట. కంటి ఎదుట సుదర్శనాయుధ మహాజ్వాలలు గిరగిరా తిరుగుతూ కనబడ్డాయిట. ఆ ఆకాశమే కేశబంధముగా, తారకలే కిరీట మణులుగా, సూర్యచంద్రులే కన్నులుగా, ఈ భూ పరిభ్రమణమే ఒక నాభిలాగా, పాతాళము చరణకములాగా ఒక మహామూర్తి స్పష్టంగా ఊహామాత్రంగా అలా పొడగొట్టాట. అంతేకాదు అతని యందు తాను కూడా ఉన్నట్లుగా గోచరించిందిట. వెంటనే ఒక్కసారిగా, అంటే పొరపాటున భగవంతుడు ఒక అనుభూతిని కలిగిస్తానన్నా, అమ్మో పొరపాటున కలిగితే ఎట్లా అన్నట్టుగా నేను నారాయణాంత సంభవం ఉండని మరలా స్మరించి తట్టుకోలేచి నిలబడ్డాట. దేవకీ వసుదేవున్న భవనమునకు అక్రూరుడు అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటే మళ్ళా ఆకాశంలో గాలి వెలుగు ఆకారం కట్టి నడుస్తున్నట్టు, లోపలికి ప్రవేశిస్తున్నట్టు ఊహలకు తోచిందిట. అప్పుడు అనుకున్నట్ట, నా ఉపాసనా బలంతో శ్రీమన్నారాయణుడే ముందు నడుస్తూ ఉన్నాడు అని అనుకొని సంతోషపడ్డాడు. కాబట్టి వాళ్ళకి క్షేమం తథ్యం అంటూ సంతోషపడ్డాట. అంటే కళ్ళకు గంతలు కట్టుకున్నట్టుగా అంతా తన వల్లే అనుకోవటము, లేకపోతే తనే రక్షకుడు, తనంతా చూస్తాననుకోవటం ఒక పక్కన, పరమాత్మ అనేటువంటి వాడు భూమి మీదకి అవతరిస్తాడనే నమ్మకం లేకపోవటం, నరుడుగా వస్తాడనే నమ్మకం లేకపోవటం. అంతేకాకుండా వాడు ఒకవేళ సాక్షాత్కరిద్దామన్నా కూడా అదంతా కాదు, నేను ఎంతసేపటికి ఆయన అంశలో ఉన్నవాడిని ఇంకెవరో దివ్య పురుషుడు కనపడుతుంది ఎలా ఒప్పుకుంటాను అంటే పొరపాటున మాస్టర్ గారు చెబుతూ ఉంటారు, పుణ్యశాస్త్రి గారు రాస్తారు, కాళిదాసో పోతనో వస్తే ఇప్పుడు మనం వాళ్ళకి ఎగ్జామ్లో పాస్ కూడా చెయ్యం, వాళ్ళకి పోస్ట్లో కూడా తీసుకోం. ఇది తెలుగు మాస్టర్గా పోతన వచ్చాడు అనుకోండి, నువ్వు లాభం లేదంట అంట. లేదా సంస్కృతం మాస్టర్గా వస్తాంటే కాళిదాసుని అన్ఫిట్ అంట. అట్లా పరమాత్మ వచ్చి నేనేరా అని చెప్పినే నువ్వు ఇట్లా వచ్చావుంటే నువ్వు పరమాత్మవి కాదు అనే అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడు అనమాట అక్రూరుడు. తర్వాత చాప్టర్ 21వ అధ్యాయం. శ్రావణ మాసము ప్రవేశించినది మొదలు వర్షములు ఎక్కువై ముసుళ్ళు పట్టెను. శుక్లపక్షమున సూర్యాస్తమయ చంద్రోదయ దృశ్యముల మేఘఛన్నములై కనిపింపకుండెను. దట్టమైన నీలిమబ్బుల ఘోషలు మర్దల ధ్వనులుగా పర్వతారణ్య భూములందు నెమళ్ల గుంపులు చేయ నృత్యములు తరచెయ్యను. ఉత్తర దిశలో ఉరిమిన మేఘములు రాత్రులందు సప్తర్షి మండలమును కప్పి ఒక గర్భస్థ శిశువు వలె ఏర్పడుచుండెను. అతని దేహమందరి శిరోభాగము వెన్నెముక వలె సప్తర్షి మండలము మాటుపడి ఉండగా దాని చుట్టూను వెలుగుచున్న మబ్బులు వంగిన దేహభాగము వలె రాత్రులందు కనిపించుచుండెను. శుక్లపక్షపు వెన్నెలలు ప్రసరించుట వలన మేఘములు లేనప్పుడు సప్తర్షి మండలము వెలవెలనై ముందరి కాళ్ళెత్తి నిలబడిన ముసలి ఎలుగుబంటి వలె కనిపించుచుండెను. 100 సంవత్సరములకు ఒక నక్షత్రము చొప్పున ఈ ఎలుగుబంటి 27 శతాబ్దములకు ఒక మారు మండల నర్తనము చేయుచు తన చుట్టూ తాను తిరుగుచుండెను. సంతోషముతో అల్లివిల్లి చెరుగుచున్న ఈ ముసలి ఎలుగుబంటి రామావతార కాలమున రామునకు సఖుడై సేవించి
రావణ వధకు తోడ్పడెను. అప్పటి నుండి మరల పురాణ పురుషుడు దిగివచ్చు కాలమునకై వేచియుండి తన చుట్టూను తాను తిరుగుచూ గంతులు పెట్టుచుండెను. ప్రస్తుతము జాంబవంతుడు అను పేరుగల ఎలుగుబంటి ఆశ్లేషణ చేరుకొని మఖానక్షత్రమున ప్రవేశింపబోవుటతో సింహరాశిలోని సింహపు కాలిజాడలను అనుసరించి గమనించినచో ఎలుగుబంటి కాలిజాడలు కనిపించును. అట్టి సప్తర్షి మండలము యుగాంతర గ్రహతారకాగణముల ఇతిహాసమునకు గ్రంథమై జీవరాశుల దేహ పరిణామములకు గుర్తులుగా ధరించియున్నది. గర్భస్థుడైన శిశువు దేహమునకు వెన్నెముకగా శిరస్సుగా కట్టుకున్న వ్యూహముగా ఏర్పడుచున్నది. శిశువు వెన్నెముక యందలి షట్చక్రములు సహస్రారముగా తమ జ్ఞానబీజములను నాటుచు ఈ సప్తర్షులు అనంత కాలగతిలో ప్రయాణము చేయుచు నాటికి ఆశ్లేష నక్షత్రమునకు సూటిగా మరల చేరుకొనిది. ఈ వింతలన్నీయు మబ్బులలో దాగి ఉండి బ్రహ్మవేత్తలైన ఋషులకే స్పష్టాస్పష్టములుగా గోచరించుచున్నవి. శ్రావణ పూర్ణిమ తొలి ఉషస్సులందు బ్రహ్మవేత్తలైన ఋషులందరూ నూతన యజ్ఞోపవీత ధారణము చేసి గాయత్రిని ఉపాసించిరి. ధర్మమునకు ప్రాతపడిన కార్యసాధన మార్గములు తొలగి నూతనముకు యజ్ఞార్థ జీవిత సాధనము ప్రసాదించుటకై పురాణ పురుషుడు దిగివచ్చుటను గూర్చి వారు ధ్యానించి వేదమంత్రములను గానము చేసిరి. ప్రతి సంవత్సరము శ్రావణ పూర్ణిమను ఉపాసించుచున్నను బ్రహ్మవేత్తలకు ఈ శ్రావణ పూర్ణిమ యందలి వాతావరణము నూతనములైన అనుభవములను కలిగించెను. మబ్బులు క్రమ్మినప్పుడెల్లా లోకమునకు వెన్నెలు మరుగుపడుచు మబ్బులు విచ్చినప్పుడెల్లా లోకముపై ప్రసరించుచుండెను. గవాక్షము నుండి ఆ శ్రావణ పూర్ణిమ నాటి రాత్రి శోభలను పరికించుచున్న దేవకీదేవికి దేహము ఒక్కొక్క మారు తేలికగను ఒక్కొక్క మారు బరువుగను అనిపించెను. మబ్బులు క్రమ్మి వెన్నెల మాటుపడినప్పుడు గర్భము భారముగను మబ్బులు విచ్చి వెన్నెల కనిపించినప్పుడు గర్భము తేలికగను తోచెను. ఒక మారు జీవుల చర్యలతో భూమి బరువెక్కుటయు మరల ధర్మము ప్రసరించుటలో భూమి తేలికబడుటయు సహజ లక్షణమని ఆమె మనస్సునకు తోచెను. నాటి రాత్రి అంతయు దేవకీ వసుదేవులు నిద్రింపక తెలివితో గవాక్షము నుండి చంద్రబింబమును పరికించుచుండిరి. రాత్రి 2వ జాము జరుగుచుండగా మబ్బులు విచ్చుకొని వెన్నెల ద్వారము నుండి లోనికి ప్రవేశించెను. యమున నీటిపై వీచుచున్న గాలి కూడా విసురుగా లోనికి వచ్చెను. అంతరిక్షమున వీణమీటులు వినిపించెను. నారదుడు వీణాధారియే శ్వేతవల్కలములు ధరించి నారాయణ నామము గానము చేయుచు మింట నుండి దిగి లోనికి ప్రవేశించెను. వారి నమస్కారములు అందుకొని వారితో ఇట్లనెను: జగత్ కళ్యాణమునకై నేటి నుండి 7 దినములు మీరు వాసుదేవ మంత్రమున సామమార్గమున గానము చేయుచుండు. 12 అక్షరములతో స్వయం ప్రభమై వెలుగొందునట్టు ఈ మంత్రరాజము పురాణ పురుషుని దేహ కవచము. అందలి 12 అక్షరములు అతని దేహమందలి 12 అవయవములు. తన దేహమును యజ్ఞ పశువుగా చేసి జీవరాశుల దేహావయవములుగా అతడు సమర్పించును. ఈ కారణమున ఈ మంత్రాక్షరములు 12 రాశులతోటి సంవత్సర చక్రమనందు న్యాసము చేయబడి ఉన్నవి. మీరు చేయు మంత్రదీక్ష వలన మీ యందు ఉద్భవించినట్టి పురాణ పురుషుడు నిజస్వరూపముతో మీకు దర్శనమిచ్చును. ఈ దేవకి ప్రసవించు దేహము 8 ప్రకృతుల అధిదేవతలను ఇముడ్చుకొని పుట్టును. కనుకనే అది అష్టమ గర్భము. జననము జరిగిన తరువాత శిశువు దేహమునందు 12 అక్షరముల వాసుదేవ శరీరము అప్రాకృతమైన పరాప్రకృతి మూర్తిగా ముద్రింపబడును. దాని యందు రమించుటకు దిగివచ్చువాడే వాసుదేవుడు. ఇట్లు పలికి ఆశీర్వదించి నారదుడు వెడలిపోయింది. కారాగృహమందలి కావలివారును భటులను నారదుని రాకపోకలను గమనించుచూనే ఉండిరి. కానీ అది సత్యమో స్వప్నమో వారికి తెలియలేదు. అందరూ నిద్రావస్థ వంటి స్థితిలో ఉండగా నారదుడు వచ్చుట పోవుట జరిగెను. నారదుడు అదృశ్యుడైన వెనుక అందరికీ తెలివి పనిచేసినది. 2 కావలివాండ్రు ఆ రాత్రియే నడిచిపోయి కంసునికి ఆ వృత్తాంతము తెలిపిరి. కంసునికి ఒడలు కంపించెను. అతనికి కావలి వారిపైనను భటులపైనను అధికారులపైనను అనుమానము కలిగెను. అతడు సూటిగా కారాగృహమునకు వచ్చి చూచెను. అప్పుడే వచ్చి దేవకీ వసుదేవులతో సంభాషించి వెడలిపోవచున్న శతగోపుడు కంసునికి ఎదురయ్యను. కంసుడు: ఎవరు మీరు?
మీ ఊరేమి పేరేమి? శతగోపుడు: మిత్రులము, చూచిపోవచ్చితిమి. కంసుడు: మీది వ్రజఘోష గ్రామమా? శతగోపుడు అవునని పలికి చెరచెరా నడిచిపోయిను. కారాగృహమున పనిచేయుచున్న వారందరూ ఏదో కుట్ర చేయుచున్నారని కంసుడు అనుమానించెను. సూటిగా లోనికి పోయి వసుదేవుని చూచి కోపముతో ఇట్లనెను: నేను మిమ్మిచ్చట సకల సౌఖ్యములతో సగౌరవముగా ఉంచితిని. కావలసిన వారిట్లో ద్రోహము చేయుట అనగా సహింపరానిది. మీకు మర్యాద పనికిరాదు. ఇటుపైన మీకు తగిన పద్ధతిలో ఉంచెదను. ఇట్లు పలికి చెరచెరా నడిచిపోయాను. మరలా వెనుదిరిగి వచ్చి ఇట్లనెను: మిమ్ము ఈ నిల్చున్న వారిని నిల్చున్నట్లుగా నరికి పారవేయగలను. ఇక మీ అష్టమ గర్భము గొడవ ఉండదు. కానీ ఇంతకై అంత చేయనేలా అని చూచుచున్నాను. కొండను తవ్వి ఎరుకను పట్టుటెందులకు? ఇప్పటికే హత్యలు చేసితనని పేరు పడితిని. సరే, చూచెదను. మించిపోయినదేమీనూ లేదు. ఇట్లు గద్దించి మరలా చెరచెరా నడిచిపోయాను. 2 గడియల లోపల కావలివాండ్రను, భటులను, అధికారులను తొలగించి కొత్త వారిని నియమించెను. కొత్త చీపురు ముగ్గును కూడా తుడిచివేయనన్నట్లు ఆ కొత్తవారు అన్ని ద్వారములకు వెలుపల తాళములు బిగించి తాళపు చెవులను భద్రము చేసుకునిరి. వారిని గద్దించి కొత్తవారకు పై అధికారులు తాళపు చెవులు తీసుకునిరి. తాళము తెరవవలసినప్పుడెల్లా అధికారుల ఇండ్లకు భటులు పరువెత్తవలను. అప్పుడు అధికారులు దిగివచ్చి స్వయముగా తాళము తీసి ఆహారాది పదార్థములను లోనికి పంపి మరలా తాళము బిగించి తాళపు చెవులను కొనిపోవుదురు. ఆ ఏర్పాట్ల బిగింపు చూచి దేవకి వెక్కిరింపుగా పెదవి విరిచెను. వసుదేవుడు చిరునవ్వు నవ్వెను. వసుదేవుడు కొంచెం ఆలోచించి ఇట్లనెను: పాపము, నందగోపుడు, శతగోపుడు నెలల తరబడి కావలి వారిని గూర్చి సన్నాహములు చేసిరి. దైవము మానవునకు తోడ్పడును గాని మానవుడు దైవమునకు తోడ్పడవలెనా? అతని మార్గమును అతడే సృష్టించుకొనుచు మనకు మార్గమును ఉపదేశించునని నమ్మవలను. దానికి పైన ఇంకా సత్యము లేదు. ఈ చాప్టర్లో మొట్టమొదట నిన్నట్లాగానే జాంబవంతుడు, ఎలుగుబంటి అంటే ఈ రకమైన తారక వ్యూహం ఏదైతే అంతరిక్షంలో ఉన్నదో దానికి, అలాగే ముందు సప్తర్షి మండలం, ఆ సప్తర్షి మండలానికి అలాగే గర్భస్థ శిశువుకి ఉన్నటువంటి సంబంధం, ఆ వెన్నుముక వెంబడి అతని దేహ భాగాల వెంబడికి దానికి సంబంధం ఏమిటి, అది ఎట్లా ఉంది, ఆ పైన ఆకాశంలో అది మబ్బులు వచ్చి ఉన్నప్పుడు వంగినటువంటి ఒక చిన్న గర్భస్థ శిశువులాగా ఉన్నది అని చెప్పారు. అంతేకాకుండా ఈ అంతరిక్షంలో జరిగేటువంటి ఫినామినా అంటే ఒక్కొక్క తారక దాటి ఒక్కొక్క శతాబ్దంలో ఒక తారకను దాటదట్ట ఆయన, ఆ ఎలుగుబంటి రూపంలో ఉండే నక్షత్రాల గుంపు. అలా 27 శతాబ్దాలు ఇప్పటికైందిట. అలా తన చుట్టూ తాను తిరుగుతూ అలా అలా వస్తున్నట్ట ఆయన ఎలుగుబంటిగా రామావతార కాలంలో సకుడే సేవించాడంటే భూమి మీద కూడా అవతరించాడు. అప్పుడు ఆయన మళ్ళీ అప్పటి నుంచి వేచి చూస్తూ ఉన్నట్ట. అదిగో మళ్ళీ ఆ సమయం వచ్చింది అని, అంటే కృష్ణుడు అవతరించబోతున్నాడు అనేటువంటి దాన్ని సూచన. అప్పుడు ఆయన ఏ నక్షత్రం దగ్గరికి వచ్చాడు, ఇప్పుడు ఆశ్లేషకు వచ్చాడు అంటే ఆ ఎస్ట్రనామికల్గా ఉండే వివరాలన్నీ కూడా మాస్టర్ గారు ఇక్కడ మనకు వివరాలను ఇచ్చారు. ఇస్తూ ఓ మాట అన్నారు: ఈ వింతలన్నీ మబ్బులలో దాగి ఉండి ఈ జరుగుతున్న మార్పుల్ని కూడా బ్రహ్మవేత్తలైన ఋషులకే స్పష్టాస్పష్టములుగా గోచరించుతున్నవి అన్నారు. మామూలు వాళ్ళకు కాదు, బ్రహ్మవేత్తలైన ఋషులకు కూడా ఈ శాస్త్రాలన్నీ ఎవరికైతే పూర్తిగా తెలుసో వాళ్ళకి కూడా స్పష్టాస్పష్టంగా గోచరిస్తున్నాయి అన్నారు. అంటే అక్కడ అదేమిటండి అంటే పరమాత్మ యొక్క లీలలు ఎలా ఉంటాయి అనేటువంటిది పూర్తిగా అందరికీ గోచరం అవటం అనేటువంటిది ఉండదు కాబట్టి ఆ మాట వాడారు. ఆ తర్వాత ఆ పూర్ణిమ వచ్చింది, శ్రావణ పూర్ణిమ. ఆ రోజున వాళ్ళు గాయత్రిని నూతన యజ్ఞోపవీత ధారణ చేసి గాయత్రిని ఉపాసించారట. అయితే అంతకుముందు శ్రావణ పూర్ణిమ రోజు ఉపాసించిన దానికి ఇప్పుడు చేసిన దానికి ఒక నూతనమైన అనుభూతి వాళ్ళకి కలిగిందిట. దాని గురించి ఇక్కడ మాస్టర్ గారు ఇస్తున్నాం. ఏమనంటే, మబ్బులు కమ్మినప్పుడల్లా లోకమునకు వెన్నెలలు మరుగుపడుచు, మబ్బులు విచ్చినప్పుడల్లా లోకముపై ప్రసరించుచుండెను. దాన్ని ఎలా ఉందంటేట, దేవకీదేవి దాన్ని చూసి ఆ మబ్బులు అలాగ కమ్మినప్పుడల్లా కడుపులో ఉన్న బిడ్డ బరువుగా అనిపిస్తున్నట్ట, అక్కడ విచ్చుకున్నప్పుడల్లా ఇక్కడ తేలిక పడుతూ ఉందిట. అది చూసి ఆవిడ అనుకుందిట ఏమనంటే, ఒక మారు జీవుల చర్యలతో భూమి బరువు ఎక్కుటయు
మరల ధర్మము ప్రసరించుటలో భూమి తేలికబడుట సహజ లక్షణమని ఆమె మనస్సుకు తోచెను అని చెబుతున్నారు. ఆ రాత్రి వాళ్ళు తెల్లవారు నిద్రపోలేదుట. అంటే శ్రావణ పూర్ణిమ నాడు పూర్ణిమ చంద్రుడిని అలా చూస్తూ ధ్యాన ముద్రలో ఉన్నారు వాళ్ళంతా. ఆ చంద్రబింబాన్ని పరికిస్తూ ఉన్నారట. రాత్రి 2వ జాము జరుగుతుండగా ఆ మబ్బు విచ్చుకొని ఒక్కసారిగా అందులోంచి వెన్నెలలు ద్వారం నుండి లోపలికి ప్రవేశించినాయిట. ఒక్కసారిగా ఆ యమునా నది తీరంలోనే కదా ఉంది, యమున నీటిపై విచ్చున్న గాలి కూడా విసురుగా లోపలికి వచ్చిందిట. ఒక్కసారిగా అంతరిక్షంలో వీణామీడు వినిపించినాయిట. అప్పుడు నారద మహర్షి నారాయణుని నామాన్ని చేస్తూ ఆయన ఒక్కసారిగా ప్రవేశించాట, లోపలికి దిగి వచ్చాట మింటిలో నుంచి. వీళ్ళ నమస్కారాలను అందుకున్న తర్వాత ఆయన చెప్పాట, జగత్ కళ్యాణం కోసమే 7 రోజుల పాటు మీరు ఈ రోజు నుంచి వాసుదేవ మంత్రాన్ని సామగాన మార్గాన్ని చేయండి. ఏం చెప్పారు? మీకు బిడ్డ పుట్టడానికేం చెప్పలే, లేదా మిమ్మల్ని జైల్లోంచి బయటపడేయడానికేం చెప్పలే, జగత్ కళ్యాణమునకి. దానికోసం 12 అక్షరాలతో స్వయం ప్రభమై వెలుగొందేటువంటి ఆ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఆ మంత్రరాజాన్ని ఉపదేశించి, అది పురాణ పురుషునికి దేహ కవచము. అందులో ఉండే 12 అక్షరాలు ఆయన యొక్క 12 దేహ భాగాలకి సంబంధించినవి. అంతేకాకుండా ఈ మంత్రాన్ని అక్షరాలు 12 రాసులతో ఉన్న సంవత్సర చక్రానితో న్యాసం చేయబడి ఉన్నది. ఈ మంత్రదీక్షతో ఈ మంత్రదీక్ష మీరు చేయటం వల్ల మీకు జరిగేది ఏమిటి అంటే ఆయన యొక్క నిజస్వరూపం మీకు దర్శనం ఇస్తారు. నిజస్వరూపంతో అయినా మీకు దర్శనం ఇవ్వటం జరుగుతుంది. ఇది మనకి తర్వాత వస్తుంది పురాణ పురుషుల్లోనే. ఆ దర్శనం ఇవ్వటం అంటే ఏం జరిగింది అనేటువంటిది అక్కడ ఆ సందర్భంలో మళ్ళీ మనం గుర్తు చేసుకుందాం. అంతేకాకుండా నేను చెబుతున్నారు, ఈ దేవకి ప్రసవించే దేహం 8 ప్రకృతుల అధిదేవతలను ఇముడ్చుకొని పుట్టును. అష్టమూర్తి రజామూర్తి అని మనం చదువుతాం కదా, అష్టమూర్తులతోనూ అష్ట ప్రకృతులతోనూ ఉంటుంది. కనుకనే ఇది అష్టమ గర్భము. అంతేకాకుండా జననము జరిగిన తర్వాత శిశువు దేహమునందు 12 అక్షరముల వాసుదేవ శరీరము అప్రాకృతమైన పరాప్రకృతి మూర్తిగా ముద్రింపబడును. అది తేడా. ఈ అష్టప్రకృతులతో దేహం పుట్టడమే కాకుండా ఆ తర్వాత అప్రాకృత శరీరము నిన్న కూడా చెప్పారు, దేహం చుట్టూ కూడా దివ్యాణువులతో కట్టుకోబడి ఉంటుంది అని. ఆ మూర్తిగా ఈ అష్టప్రకృతులు కాకుండా ఉండేటువంటి పరాప్రకృతి అనేటువంటి మూర్తి ముద్రింపబడుతుంది. మనకు ఆ తర్వాత దానిలో కూడా వస్తుంది. పరమాత్మ ఆయన వచ్చి పుట్టిన బిడ్డ మీద ముద్రింపబడతాడు, అంతేగాని కడుపులో నుంచి రావటం కాదు. కడుపులో నుంచి దివ్యాణువులతో దేహం వచ్చింది, కానీ స్వామి అలా వచ్చి అందులోకి ముద్రింపబడ్డాడు శుభలక్షణములతో అని చెబుతారు. ఇట్లా పలికి ఆశీర్వదించి నారదుడు వెళ్ళిపోయాట. ఆయన వెళ్ళిపోతే కావలి వాళ్ళకి నారదుడు వచ్చింది పోయింది గమనిస్తున్నారు, కానీ ఇది సత్యమా కళ వాళ్ళకే అర్థం కాని పరిస్థితి. అయితే వచ్చిపోయాడు. ఆయన వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకు తెలియని నిద్రావస్థ లాంటి స్థితి కలిగింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత 2-3 మాత్రం అది గుర్తుంది కాస్త వృత్తాంతం. వాళ్ళు వెళ్ళి కంసుడికి తెలియజేశారు. అతనికి ఒక్కసారిగా వాడికి వణుకు వచ్చిందిట, ఒడలు కంపించినాయిట. వాడేం చేశాడు, వాడికి అనుమానం వచ్చింది వీళ్ళందరూ కూడా ఏమైనా కుమ్మక్కయ్యారా అని చెప్పి. అందుకని వాడు డైరెక్ట్గా అబ్జర్వ్ చేయడానికి వాడే డైరెక్ట్గా వచ్చాడు, ఇన్స్పెక్ట్ చేయడానికి. వచ్చేటప్పటికి అప్పుడే దేవకి వసుదేవులతో మాట్లాడి శతగోపుడు అంటే సనస్సుజాతుడు ఆయన వెళుతూ కనపడ్డాడు. ఎవరు మీరు అని అడిగాడు. మీ ఊరేమిటి అని అడిగాడు. వాడు అడిగిన మీరు ఏ ఊరు అని చెబితే ఊరు చెప్పలే, మేము మిత్రులను చుట్టానికి వచ్చామన్నాడు. అనగానే మీరు వ్రజఘోషమా అని అడిగాడు. అవునని చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో ఇంకా అనుమానం వచ్చింది, ఇక్కడ కుట్ర జరుగుతుంది అనిపించింది. అందుకని కావలి భటుల్ని మొత్తాన్ని మార్చిపారేశాడు. అంతకుముందు మనం చదువుకున్నాం, కిందటి సప్తాహంలోనో ఎప్పుడో వచ్చింది అది. ఈ శతగోపుడే అలా హిమాలయ ప్రాంతాలకు వెళితే అక్కడ పాండురాజు దగ్గరికి వెళితే ఇంకా ఆయన పాండురాజు ఇంటికి రాడు, బయట ఎక్కడికో ఉంటాడు. ద్రౌపదితో కాసేపు మాట్లాడతాడు. తర్వాత పాండురాజు కూడా వస్తాడు. ఆ మాటల్లో వీళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకుంటోంది, ఎవరైతే కావలి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫలానా ఊరి అల్లుడే అతను, అందుకని అక్కడ వాళ్ళతో మేము వాళ్ళకి పండ్లు పాలు పెరుగులు ఏవో ఇస్తూ మొత్తానికి వాళ్ళని మంచి ర్యాపోర్ట్ పెంచుకొని మంచి సంబంధం ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు, ఎందుకైనా మంచిది అని. ఇప్పుడు ఒక్కసారిగా ఏం జరిగింది అంటే ఆ ప్లాన్ అంతా కూడా ఒక్కసారిగా పోయింది, మొత్తం మారిపోయారు. ఆ మారిపోవటంలో ఎలా ఉందంటే పై అధికారులు అందరూ కొత్త వాళ్ళే, కానీ అక్కడ ఎవరైతే తాళాలు వేస్తారో ఆ వేసే అధికారుల పై అధికారులు వచ్చి ఆ తాళాలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారట. మళ్ళీ ఏదన్నా అవసరమై ఇక్కడ వాళ్ళకి భోజనం పెట్టాలి, ఇంకోటి కావాలి, క్యారియర్ వచ్చింది అంటే మళ్ళీ వాళ్ళు వచ్చి తాళాలు ధరిస్తేనే. అది ఎట్లా ఉందంటే కొత్త చీపిరి
తో ఊడిస్తే ముగ్గు కూడా పోతుందిట. అట్లా ఉందిట. అంటే మొత్తానికే అసలే ఎసరు వచ్చింది అన్నట్టుగా. అది చూసి పాపం దేవకి దేవేమో పెదవి విరిచింది. ఈ ఏర్పాటు చూసి దేవకి వెక్కిరింపుగా పెదవి విరిచిందిట. ఏడిసినట్టేమో ఇంత ప్రయత్నం వీళ్ళు చేసింది అని. వసుదేవుడు మాత్రం నవ్వాట. నవ్వి ఆయన వసుదేవుడు కొంచెం ఆలోచించి ఇట్లా అంటున్నట్ట, పాపం నందగోపుడు శతగోపుడు నెలల తరబడి కావలి వారిని గురించి సన్నాహాలు చేశారు. దైవము మానవునకు తోడ్పడును కానీ మానవుడు దైవమునకు తోడ్పడవలెనా? మనకి ఆయన తోడ్పడతాడా లేకపోతే మనం ఆయనకు తోడ్పడతామా? ఇంకా చెబుతున్నారు, అతని మార్గమును అతడే సృష్టించుకొనొచ్చు, మనకు మార్గము ఉపదేశించునని నమ్మవలెను. మనం ఆయనకి మార్గం ఏర్పాటు చేయటం కాదు, ఆయనే మనకు ఇచ్చేస్తారనేది నమ్మాలి. దాన్ని మించి పైన ఇంక ఏ సత్యము లేదు అనేది. అందుకే ఇక్కడ చూడండి, నారద భగవానుడు వచ్చి చెప్పినప్పుడు మీరు చేసుకుంటే మీకు కూడా నిజ రూపంలో దర్శనమిస్తుంది. అంతకుముందు ఎవరెవరో వచ్చి విభూతి పెట్టాం. ఈ కథలంతా చూస్తూ ఉంటే పరమాత్మ సంకల్పం ప్రకారమే ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప ఇవన్నీ అనుకోకుండా ఏమీ జరుగుతున్నవి వీళ్ళ ప్రయత్నానికి సంబంధించినవి కావు. కాబట్టి వాడి మార్గాన్ని వాడు సుగమం చేసుకుంటూ, నిన్న కూడా మనం చెప్పుకున్నాం, నిన్న అనుకోకుండా దానిలో మనం భాగవతం చెప్పుకుంటున్నప్పుడు దానిలో వచ్చి శతగోపుడు వీళ్ళందరూ కూడా ఆ ప్లాన్ చేసుకోవటం, చివరికి ఆ నిద్ర ఆయనకే నిద్ర పట్టేట్టుగా వాడి చేయటం అమ్మవారు. కాబట్టి ఏమిటంటే ఎప్పుడు వాడి అంటే కాకపోతే ఏంటంటే సహజంగా అనిపిస్తుంది కాబట్టి మానవ ప్రయత్నంలాగా వాళ్ళు మనం కూడా ఏదో చేయాలి అనేటువంటి ప్రయత్నం. కాబట్టి మామూలు వాళ్ళు కాదు. సరే, నందగోపుడు వీళ్ళ సంగతి తర్వాత, సాక్షాత్తు శతగోపుడు అంటే అర్థం ఏంటి? సనత్సుజాతుడు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా దానికి మనం ఎలాంటి ఏదైనా ఏర్పాటు చేయాలి, పరమాత్మకి చక్కగా సానుకూలమైన వాతావరణాన్ని మనం క్రియేట్ చేయాలి అనేటువంటిది. ఇది దేన్ని తెలియజేస్తూ ఉంటుందంటే ఆ రెడీనెస్ మనలో ఉండాలి. పూర్వం థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు భగవంతుడు అవతారమూర్తిగా దిగి వస్తాట, దానికి మనం అందరం ప్రిపేర్ అవుతూ ఉండాలి, సిద్ధంగా ఉండాలి అని 1930s 20s ఆ టైంలో బాగా ఎక్కువగా అలాంటి ఒక ఉద్యమంలాగా ఉండేదిట. ఒకసారి అలా ఎవరో వచ్చి అన్నట్ట రమణ మహర్షి వారితో, ఏమంటే ఇలా ఒక థియోసాఫికల్ సొసైటీ వ్యక్తి వచ్చాట, భగవంతుడు అవతారమూర్తిగా దిగిరాబోతున్నాడండి, దానికి మనందరం సిద్ధంగా ఉండాలి అని. ఆయన నవ్వి, ఉన్న అవతారమూర్తుల సంగతి చూస్తే బాగుంటుంది, సరిపోతుంది అన్నట్టు. అంటే దానిలో చాలా అర్థం ఉంది. కాబట్టి ఏంటంటే మనం దీన్నే మనకు అందుకే ఇందులోనే మనకు వస్తుంది. పురాణ పురుషుడు దిగి వచ్చే లోపల మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటి అని విదురుడిని అడుగుతారు. ఒక హరిదాసులేచి అడుగుతాడు. విదురుడు అక్కడ చెబుతాడు, వాడి కోసం మనం ఎదురు చూడక్కర్లేదు, మన కర్తవ్యం మనం చేస్తూ ఉంటే వాడు ఎలా దిగి రావాలో ఏం చేయాలనేది వాడు చూసుకుంటాడు, మనం నిర్ణయించాల్సింది కాదు అని. సద్గురువు అనేటువంటి వాడు మన దగ్గరికి రావడం గురించి కూడా మాస్టర్ గారు ఇష్టాగోష్ఠిలో ఆన్సర్ ఇస్తూ ఇదే ఇచ్చారు. మన గురువు ఎవరో తెలుసుకునే ప్రయత్నం కానీ, మన గురువు మన దగ్గరికి ఎప్పుడు వస్తాడని ఎదురు చూడటం కానీ చెయ్యక్కర్లేదు. మా గురువు ఎవరో మాకు తెలియదండి, ఓ సద్గురువు ఉండాలంటారు కదా, ఎట్లా అని కూడా ఆలోచించక్కర్లేదు. నీ ఎదురుగా ఉన్న నీ కర్తవ్యం ఏమిటో తెలియజేస్తూ ఉంటుంది భగవంతుడు. ఎప్పుడు తెలియజేస్తాడు ఎవరికైనా. మన కర్తవ్యాన్ని చక్కగా చేస్తూ ఉంటే, మనం మంచి పద్ధతుల్లో జీవిస్తూ ఉంటే గురువే నీ దగ్గరికి నడిచి వస్తాడు అని. కాబట్టి గురువు అయినా పరమాత్మ అయినా ఆయన అవతరించడమైనా లేకపోతే ఆయన ఇక్కడ ఉండేటువంటి ఎలాంటి పరిస్థితులు మార్గం ప్రపంచంలో ఉన్నా వాటన్నిటినీ చక్కటి పరిస్థితుల్లోకి తేవాలిట, ఎలాంటి గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడైనా సరే అనేటువంటి దానిలో మనం చేయవలసింది ఏమిటి అంటే ఆయన్ని ప్రార్థించడం ఒక్కటే కాకుండా మన కర్తవ్యంగా ఏం చేయాలో అది చేస్తూ ఉండడం అనేటువంటిది కూడా మనకి ఆన్సర్ ఈ చాప్టర్ ద్వారా తెలుసుకోవచ్చు. సమయం ఇంకా ఒక్క నిమిషమే ఉంది కాబట్టి ఇంకో చాప్టర్ ఇవాళ మొదలు పెట్టడం ఉండదు. మనం టీ బ్రేక్ అయిన తర్వాత 5:55కి మళ్ళీ కలుసుకోవడం జరుగుతుంది. వాసుదేవ.